టోటల్గా ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టినవి కాదు, కొన్ని ఆ కొత్త గ్యారంటీస్ అంటే 2500 మహిళలకి అట్లా ఉండొచ్చు. కానీ ఎక్కువ భాగం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాలు నడుపుతున్న వాటి మీద పెంచుతున్నారు. ఇప్పుడు రైతు బంధు ఉంది, రైతు బంధు ఇంతకుముందు 10,000 2 పంటలు కలిపి, ఇప్పుడు 15,000 చేశారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఆలోచన చేయాలి. ఇలా నేను కొద్దిగా వర్కౌట్ చేశాను అధ్యక్ష. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులకు సంబంధించి ఇది మొదటి నుంచి కూడా ఉన్న సిస్టమే. దాని మీద నాకు ఉన్న అంచనాలో నేను కొంతమంది దీని మీద మేధావులతో మాట్లాడిన తర్వాత అందులో కొంత సెంట్రల్ పోర్షన్ కూడా ఉంటుంది, 3-4 వేల కోట్లు అవుతుందనేది నా అంచనా. అలాగే పెన్షన్లు కూడా కొద్దిగా పెరుగుతాయి, గతం కంటే కొద్దిగా పెరుగుతుంది. పెన్షన్లు ఎలా అంటే ఇంతకుముందు 1000 కోట్లు ఉంటే ఈసారి 2000 కోట్లు అవుతుంది, ఎందుకంటే కొద్దిగా అది పెరుగుతుంది కాబట్టి. విద్యుత్ ఉంది, ఇంతకుముందు 100 యూనిట్లు అంటే కొన్ని సెక్షన్లకు 250 యూనిట్లు కూడా ఫ్రీగా ఇచ్చారు షాపులకి, చిన్న చిన్న వాటికి. ఇప్పుడు 200 యూనిట్లు చేశారు. అది ఇంతకుముందు 1300 కోట్లు ఉంది, ఇది 2600 కోట్లు అయింది. గ్యాసు అదనంగా 4000 కోట్లు అవుతుంది. బస్సుకు సంబంధించి ఉచిత బస్సు 300 నెలకి 300 కోట్లు మొత్తం కలిపిన 3600 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ గతంలో 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 లక్షలు చేశారు కాబట్టి 2000 కోట్లు అవుతుంది. ఇళ్ళు గతంలో మీరేమి ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తున్నారు. ఇచ్చిన లెక్క ప్రకారం చూసినా కూడా 20,000 కోట్లు అవుతుంది. ఇలా లెక్కలేస్తే మహిళలకు సంబంధించి కూడా 2500 ఆ లెక్కను తీస్తే మొత్తం 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు అర్హతలో ఉండరు అధ్యక్ష. మహిళల్లో చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, మహిళల్లో చాలామంది వైట్ కార్డు లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే దానికి కూడా ప్రాతిపదిక ఉంటుంది. జనరల్గా మహిళలందరికీ 2500 ఇస్తామన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ ఏదో వక్రీకరణ చేయటం అట్లా అవసరం లేదు. దాన్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక స్థితి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, బాగా స్థితిమంతులు ఎవరు, ఆ లెక్క తీసుకుంటే మహిళలది కూడా పెద్ద కష్టమని నేనేమో అనుకోను అధ్యక్ష. అలాగే రైతు బంధుకు సంబంధించి ఇంతకుముందు దాదాపు 11,000 కోట్లు ఎంతో ఉండే అధ్యక్ష. ఇప్పుడు పెరిగిన దాంతో కలిపితే 16,000 కోట్లు అయింది. దానిలో నుంచి మొత్తం ఇప్పుడు ఇందాక వారు చెప్పింది 10 ఎకరాలు, మేము కమ్యూనిస్ట్ పార్టీ అయి ఉండి కూడా చెప్తున్నాం, 10 ఎకరాలు లేకపోతే ఇంకా అందరితో మాట్లాడండి, కొద్దిగా అటు ఇటుగా మాట్లాడి దాన్ని పరిమితి పెట్టండి. 100 ఎకరాలు లేకపోతే ఫామ్ హౌస్లు ఇంకేదో అవి తీసేస్తే 4-5 వేల కోట్లు మిగులుతాయి అధ్యక్ష. ఆ విధంగా జాగ్రత్తగా దాన్ని ప్రూనింగ్ చేసుకుంటే, జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటే 6 గ్యారెంటీలు అమలు చేయటం అనేది కష్టమే కాదు, ఖచ్చితంగా చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. ఇంకా అదనంగా డబ్బులు కావాలంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎవరెవరి చేతుల్లో ఆక్రమణ మాఫియాలుగా 100,000 ఎకరాలు ఎవరెవరి చేతుల్లో ఉన్నాయో వాటి ఎవరి చేతుల్లో ఉన్నా సరే వాటిపైన ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఆ భూములు మళ్ళీ వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకుని దేవాదాయ భూముల ఆక్రమణలో ఉన్నాయి, అదేవిధంగా భూదాన భూముల ఆక్రమణలో ఉన్నాయి, వక్ భూముల ఆక్రమణలో ఉన్నాయి, అదేవిధంగా చెరువు కింద ఉన్నటువంటి భూముల ఆక్రమణలో ఉన్నాయి. 100,000 ఎకరాలు ఆక్రమణలో ఉండి అదే పెద్ద సంపదగా ఉంటే, ఇందాక నేను చెప్పింది 2 తెలంగాణలో ఉందా, ఇది హైదరాబాద్లో కూడా రెండు హైదరాబాద్లో ఉంటాయి. ఒక హైదరాబాద్ ఏమో సంపన్నుల హైదరాబాద్ ఉంటుంది, ఇంకో హైదరాబాద్ పేదల హైదరాబాద్. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి డబ్బులు అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఈ సంవత్సరం ఇబ్బంది పడాలి. ఈ సంవత్సరం మనకి కంపల్షన్తో, మన కాన్స్టిట్యూషన్ కంపల్షన్ కాబట్టి బడ్జెట్ పెట్టాల్సిందే. కాన్స్టిట్యూషన్ మనం అప్పులు ఉన్నాయని చెప్పి అన్నం తినకుండా ఉండలేము. అప్పులు చేస్తున్నారని మీరైతే చేయొచ్చు, అప్పులు మీరు చేసిన అప్పులు తీర్చడానికైనా మళ్ళీ అప్పులు చేయాలి కదా. మీరు అప్పులు కేసీఆర్ గారు చేశారు, ఆ ప్రభుత్వం చేసింది, మాకు సంబంధం లేదని వీడు చేతులు ఎత్తేయలేరు కదా. అందువలన జాగ్రత్తగా మనం ఏదన్నా మాట అన్నా లేకపోతే ఏదైనా విమర్శ పెట్టినా ఆలోచన చేసి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో